ఇజ్రాయెల్ హమాస్ మధ్య రెండేళ్ల ఘోర యుద్ధానికి అంతం కల్పించే కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిగా పనిచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇజ్రాయెల్ చట్టసభ కేబినెట్ భారీ స్వాగతం పలికింది. జెరూసలేంలోని కనేసెట్లో ట్రంప్ ప్రవేశించగానే సభ్యులు లేచి నిలబడి 2.5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు. ట్రంప్ అని అరిచారు. ఈ ఘటన ట్రంప్ మధ్యప్రాచ్య దౌత్య విజయానికి చిహ్నంగా నిలిచింది. హమాస్ చెరలో ఉన్న 20 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన ముహూర్తంలో ఈ స్వాగతం జరిగింది. ట్రంప్ ప్రసంగంలో ఇది మధ్యప్రాచ్యకు కొత్త శాంతి దీపిక అని ప్రకటించారు. కనేసెట్ స్పీకర్ అమీర్ వహానా మాట్లాడుతూ ప్రపంచానికి ట్రంప్ లాంటి నేతలు మరింత మంది కావాలి అని ప్రశంసించారు. బందీల విడుదలకు ట్రంప్ చేసిన కృషి యూదు ప్రజల చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకునేలా మారిందని చెప్పారు. శాంతి స్థాపనకు ట్రంప్ కంటే ఎవరూ బాగా పనిచేయలేదని కొనియాడారు. 2026 నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును ప్రతిపాదించేందుకు అన్ని దేశాల స్పీకర్లు అధ్యక్షులతో కలిసి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ట్రంప్ శాంతి అధ్యక్షుడిగా పిలుస్తూ ఆయన ధైర్యం, దృఢ సంకల్పాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం తన ప్రసంగంలో ట్రంప్పై ప్రశంసలు కురిపించారు. ట్రంప్ ఇజ్రాయెల్కు వైట్ హౌస్లో ఎప్పటికీ లేని గొప్ప స్నేహితుడని చెప్పారు.